లార్డ్స్లో భారత్ చారిత్రక విజయం సాధించింది. మహిళల టెస్ట్ ఫార్మాట్లో జరిగిన తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ను మట్టి కరిపించింది. ఏకంగా 270 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా లార్డ్స్లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి మహిళా జట్టుగా హర్మన్ సేన చరిత్రకెక్కింది. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్, భారత్ మహిళా జట్ల మధ్య శుక్రవారం టెస్ట్ మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన టీం ఇండియా తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం ఇంగ్లాండ్ తమ మొదటి ఇన్నింగ్స్లో 170 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో 115 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ 7 వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ యస్తికా భాటియా 113 పరుగులతో సత్తా చాటింది. తద్వారా టీమిండియా ఇంగ్లాండ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. ఆదివారం ఆట ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్ కేవలం 130 పరుగులు చేసింది. ఇవాళ మరో 56 పరుగులు జత చేసి ఆలౌట్ అయింది. దీంతో భారత్ 270 పరుగుల భారీ తేడాతో జయభేరిని మోగించింది. లార్డ్స్లో భారత్ చారిత్రక విజయం సాధించింది. మహిళల టెస్ట్ ఫార్మాట్లో జరిగిన తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ను మట్టి కరిపించింది. ఏకంగా 270 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా లార్డ్స్లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి మహిళా జట్టుగా హర్మన్ సేన చరిత్రకెక్కింది. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్, భారత్ మహిళా జట్ల మధ్య శుక్రవారం టెస్ట్ మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన టీం ఇండియా తొలి ఇన్నింగ్స్లో 285 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం ఇంగ్లాండ్ తమ మొదటి ఇన్నింగ్స్లో 170 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో 115 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ 7 వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ యస్తికా భాటియా 113 పరుగులతో సత్తా చాటింది. తద్వారా టీమిండియా ఇంగ్లాండ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. ఆదివారం ఆట ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్ కేవలం 130 పరుగులు చేసింది. ఇవాళ మరో 56 పరుగులు జత చేసి ఆలౌట్ అయింది. దీంతో భారత్ 270 పరుగుల భారీ తేడాతో జయభేరిని మోగించింది.